హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు, పెన్షనర్లకు డిసెంబర్ నెల జీతాలు, పెన్షన్లు జమ అయ్యే తాజా సమాచారం గురించి తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడ గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ప్రస్తుత నెల జీతాలు, పెన్షన్ల గురించి సమాచారం అండి. ఒకటో తేదీ అర్ధరాత్రి తర్వాత కొన్ని బిల్లులైతే జమ అయ్యాయి. ముఖ్యంగా పెన్షనర్ల బిల్లు ఎక్కువ శాతం అయితే జమ అయ్యాయన్నమాట. ఇతర విభాగాల్లో ఉద్యోగుల బిల్లులు కూడా కొంత కదలికైతే కనిపించింది. సో, ఒకటో తేదీ అర్ధరాత్రి సమయంలోనే బిల్లులకు సంబంధించి బ్యాచ్ నంబర్స్ కూడా కేటాయించబడ్డాయన్నమాట. బ్యాచ్ నంబర్స్ కేటాయించబడ్డ వారందరికీ దాదాపుగా సక్సెస్ అని చూపిస్తుంది. చాలా బిల్లు నంబర్లు పరిశీలించగా పెన్షన్ల విషయానికొచ్చినట్లయితే 70-80% వరకు కూడా పెన్షన్ల బిల్లులైతే జమ అయినట్టు తెలుస్తోంది. ఉద్యోగుల జీతాల విషయానికొస్తే చాలా వరకు డిపార్ట్‌మెంట్‌లలో జమ అయ్యాయి. కానీ విద్యాశాఖ, ఎడ్యుకేషన్ డిపార్ట్‌మెంట్‌లో ఉద్యోగులకు మాత్రం ఇంకా వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్ అనైతే చూపిస్తుంది. వారి బిల్లులలో ఎటువంటి కదలిక లేదు. వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్ అని చూపిస్తున్న ఉద్యోగుల ఖాతాల్లో ఈరోజు డబ్బులు జమ అయ్యే అవకాశం లేనట్టే తెలుస్తోంది. ఈరోజు మధ్యాహ్నంలోపు ఏమైనా కదలిక వస్తే సాయంత్రానికి అయితే జమ అయ్యే అవకాశం ఉంది. లేకపోతే రేపటి వరకు వేచి చూడాల్సయితే ఉంది. సో, దాదాపు 20% పెన్షన్లు ఇంకా జమ కాలేదు. అలాగే విద్యాశాఖలో ఉద్యోగులకి కూడా పూర్తి స్థాయిలో ఇంకా జీతాలు జమ కాలేదు. కొన్ని ఇతర డిపార్ట్‌మెంట్‌లలో కూడా అక్కడక్కడ కొంతమందికి జీతాలు జమ కావాల్సి ఉందన్నమాట. మిగతా వారందరికీ దాదాపుగా జమ అయ్యాయి. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే, ఈ ప్రక్రియలో కొంత ఆలస్యం అయితే జరగడం సహజం. ఆర్థిక శాఖ నిధులు విడుదల చేసిన తర్వాత ఈ బిల్లులు క్లియర్ అవుతాయి. నిధుల లభ్యతను బట్టి ఈ ప్రక్రియ పూర్తవుతుంది. కాబట్టి పెన్షన్లు మరియు జీతాలు ఇంకా అందని వారు కొంచెం ఓపిక పట్టాల్సి ఉంది అన్నమాట. ఏమైనా అప్డేట్స్ ఉన్నట్లయితే బిల్లులో కదలికను బట్టి వీడియో ద్వారా తెలియజేస్తాను. మీ అభిప్రాయాన్ని కామెంట్ ద్వారా తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.